చూడవచ్చుగా. ఏ నీకు చేతులున్నాయిగా, ఉండు నేనే చూస్తాను. వెన్నెల వెన్నెల ప్లీజ్, వెన్నెల ప్లీజ్ ఏంటిది? ఏమైంది బావా? ఇంకో 10 నిమిషాలు నువ్వు ఇలాగే తుడిస్తే నా పని అంతే, గోవిందా. చూడు సమస్యలు చాలా ఉన్నాయి. నాకొద్దు. ఒరే ఒక పూంపోహ తప్పినందుకు ఇంత బాధపడాలా? ఏరే పూంపోహాన్ని సెటప్ చేసుకుని తినరా. అరే మన కాలేజ్ సరిత చూడరా, 6గురితో తిరిగి 7వ వాడిని మెయింటైన్ చేస్తుంది. దాన్ని చూసి ఆయన బుద్ధి తెచ్చుకో. రాయ్ అమ్మాయిలంటేనే అంత అబ్బాయిల మనసులతో ఆడుకునే వాళ్ళు నైటీ మార్చినంత ఈజీగా అబ్బాయిల్ని మార్చేస్తారా వాళ్ళు? మర్చిపోయి తిను. బాబు ఏం చేయందుకు కోసుకున్నాడు? బ్లడ్ ఎక్కువై. అంత ఎక్కువైతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేయొచ్చు కదా, ఇలా కోసుకుని వేస్ట్ చేయడం ఎందుకు? మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, మున్నాబాయ్ ఎంబీబీఎస్. చందు నీకు బుద్ధుందా? ఇన్నాళ్ళు నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఎందుకు ఇలా చేశావు చందు? నిన్ను ప్రేమించిన దాన్ని, మా బావని ఎలా పెళ్లి చేసుకుంటానని అనుకున్న స్టూపిడ్ లాగా. మరి మీ బావతో చట్టాపట్టాలు వేసుకొని ఎందుకు తిరిగావు? మరి కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా అందరి ముందు ఎందుకు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడావు? నీ మీద కోపంతో అలా చేశాను, మా బావ మీద ప్రేమతో కాదు. అంటే నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావుగా? మరి నిన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోను. ఆ రోజు రెస్టారెంట్ కి నీకు నచ్చిన రింగ్ పెట్టడానికి తీసుకొచ్చాను తెలుసా? కానీ మీ బావ విషయం చెప్పి నువ్వు నన్ను అప్సెట్ చేశావు.